This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is for the YouTube channel. Guys, ఈరోజు మనకి HCL Tech నుంచి మెగా మాస్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది. అరౌండ్ 1000 వేకెన్సీస్ కి ప్రెజెంట్ వీలైతే బిగ్గెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ చేస్తారన్నమాట. ఓకే, సో గైస్ చాలా మంచి హైరింగ్ గైస్. సో చెప్పాలంటే మనకి హైదరాబాద్ ఉంది, విజయవాడ ఉంది, నెక్స్ట్ చెన్నై, బెంగళూరు లొకేషన్స్ కి యొక్క హైరింగ్ అయితే జరుగుతుంది. బోత్ టెస్టింగ్ సైడ్ యాజ్ వెల్ as డెవలప్మెంట్ సైడ్ కూడా ఫ్రెషర్స్ కి వీలైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. సో గైస్ చూస్తే మనకి ఇందులో 2 హైరింగ్స్ గురించి మీకు అయితే చెప్తాను. రెండు కూడా సిమిలర్ హైరింగ్సే. సో గైస్ చూస్తే మనకి 2021, 22, 23, 24, 25 బ్యాచ్ వరకు ఉన్న గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి తప్పకుండా అయితే ట్రై చేయండి. స్ట్రీమ్స్ ఏంటని కూడా క్లియర్ కట్గా స్క్రీన్ మీద ఇంటికి జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇదే వీడియోలో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకైతే ఫ్రీ రీసోర్స్ అయితే మీకు అయితే చూపిస్తాను. ఏంటంటే HCL Tech యొక్క కంపెనీకి మనం అసలు ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అనేసి మీకు క్లియర్ కట్గా ఒక మంచి రీసోర్స్ కూడా మీకు అయితే ఇస్తాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు చక్కగా అయితే ఆయా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేసుకోవచ్చు, చక్కగా మాక్ టెస్ట్లే అటెంప్ట్ చేయొచ్చు. సో అసలు ఎలాంటి కాన్సెప్ట్స్ మీద మనం ప్రిపేర్ అవ్వాలనేసి కూడా మీకు ప్రాపర్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అనమాట. ఓకే, క్లియర్గా డీటెయిల్స్ డిస్కస్ చేద్దామా నా యొక్క స్క్రీన్ మీద. లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మనకి అయితే 2 హైరింగ్స్ అని చెప్పాను కదా, మల్టిపుల్ రోల్స్ కి ప్రెసెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. ఇదొక హైరింగ్, ఇంకోటేమో ఇదొక హైరింగ్ మాట. ఈ యొక్క 2 హైరింగ్స్ గురించి అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. ఈ యొక్క HCL Tech ని మనం ఎలాగైనా సరే మనం క్రాక్ చేయాలనుకుంటే మీకు ఒక మంచి అప్డేట్ అయితే మీకు అయితే చూపిస్తాను. అదే మనకి HCL Tech యొక్క 5 హ్యాష్డ్ ఇన్ HCL అనేసి ఒక ప్రోగ్రామ్ అంట. మనకి ఇది అన్స్టాప్ నుంచి మనకైతే వచ్చింది. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అయితే చేసుకోవచ్చు. ఫ్రీగా మీరు అయితే ఎన్రోల్ నౌ చేసుకొని సింపుల్గా చూస్తే చూడండి, మనం HCL ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేసుకోవచ్చు, HCL కోడింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, HCLకి సంబంధించిన HR రౌండ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, డైలీ ప్రాక్టీస్ క్విజెస్ మనకైతే ఇస్తారు. నెక్స్ట్ AI పవర్డ్ మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి. మనకి చెప్పండి HCLస్లో మనకి ఏమేమి ఓపెనింగ్స్ ఉన్నా కూడా మనం అయితే చెక్ చేసుకోవచ్చు. బట్ సో చాలా మంచి అప్డేట్ ఇది, మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సో ఎన్రోల్ నౌ అయితే క్లిక్ చేసి తర్వాత ఎన్రోల్ అయిపోయిన తర్వాత మీరు డీటెయిల్స్ అని కూడా ప్రాపర్గా మీరు అయితే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, HCL ప్రిపరేషన్కి వచ్చేటప్పుడు మనకైతే ఇది మనం ఎంటర్ చేస్తాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మనకి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా మనం అయితే ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. కోడింగ్ అసెస్మెంట్ అసలు ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి చూడండి, క్వశ్చన్ 1, క్వశ్చన్ 2 అన్ని కూడా ఇచ్చేసారు వీళ్ళు. అలాగా మనకి మల్టిపుల్ సోర్స్ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతుంది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఓకే, ఇది మాత్రం మిస్ అవ్వద్దు, చెక్ చేసుకోండి వీడియో డిస్క్రిప్షన్. ఓకే, మల్టిపుల్ రోల్స్, ఆటోమేషన్ టెస్టింగ్, .NET, జావా, ఒరాకిల్, SQL మెయిన్ ఫ్రేమ్స్ మీద ప్రెసెంట్ యొక్క మల్టిపుల్ హైరింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కి ప్రెసెంట్ యొక్క హైరింగ్ అయితే స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. సో ఆటోమేషన్ టెస్టింగ్ లో మనకైతే సెలీనియం మీద మనకైతే ఉంటుంది. .NET డెవలపర్, సో .NET C# అండ్ .NET ఫ్రేమ్ వర్క్స్ మీద మనకైతే ఉంటాయి. నెక్స్ట్ జావా ఫుల్ స్టాక్ వచ్చేటికి బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ మీద టెక్నాలజీస్ మీద మనకైతే ఉంటుంది. ఆరకిల్ PL SQL డెవలపర్స్ మీద కూడా మనకి ప్రెసెంట్ హైరింగ్ జరుగుతుంది. నెక్స్ట్ మెయిన్ ఫ్రేమ్ డెవలపర్స్ కూడా హైరింగ్ అయితే జరుగుతుంది అనమాట. దీనికి సో చూస్తే మనకి BE BTech MSc క్యాండిడేట్స్ ఎవరుతున్నారో CSE IT IS ECE EI వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా MCA క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో 10th 12th అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కలిపి 70% మీకు అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. హ్యావ్ సర్టిఫికేట్ అండ్ ఎనీ ప్రాజెక్ట్ అని అబోవ్ స్కిల్స్ ఇంకా చెప్పాలంటే మనకి యాడెడ్ రెడ్మేడ్ అవుతుంది, సెలక్షన్ ఈజీ అయితే అవుతుంది అనమాట. తప్పకుండా అయితే ట్రై చేయండి. BE BTech ఈ అన్ని స్ట్రీమ్స్ దీనికి అయితే ఎలిజిబుల్ అనమాట, మర్చిపోవద్దు. అండ్ ఈ యొక్క హైరింగ్స్కి మనం అప్లై చేసిన తర్వాత మనకి ప్రాపర్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి అసెస్మెంట్ లింక్స్ కూడా పంపిస్తున్నారు. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇది ఫస్ట్ హైరింగ్ అనమాట. ఇంకా సెకండ్ హైరింగ్ చూస్తే ఇది కూడా సిమిలర్ హైరింగ్ మనకి. HCL Tech హైరింగ్ ఫర్ మల్టిపుల్ రోల్స్ నోయిడా, మదురై, విజయవాడ, నాగపూర్, హైదరాబాద్, పూణే, లక్నో, చెన్నై, బెంగళూరు లొకేషన్కి అయితే స్పాట్ అయిందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, వీఆర్ లుకింగ్ ఫర్ ఎంథూసియాస్టిక్ అండ్ ప్యాషనేట్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ గురించి వీళ్ళైతే చూస్తున్నారు. ఇక్కడ కూడా అంతే BE BTech MSc అండ్ MCA క్యాండిడేట్స్ ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. ఇది కూడా సిమిలర్ హైరింగే, బట్ తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ యొక్క హైరింగ్ వచ్చేటప్పుడు 2025 బ్యాచ్ వాళ్ళు అయితే తప్పకుండా ఎలిజిబుల్ అవుతారు. సో అసలు మిస్ అవుతూ చాలా మంచి అప్డేట్స్ అనమాట. ఓకే, ఈ 2 అప్డేట్స్కి మీరు అయితే అప్లై చేసుకోండి. మీకు అయితే అసెస్మెంట్ లింక్స్ కూడా మనకైతే స్టార్ట్ అవుతాయి. అసెస్మెంట్ లింక్ కనుక మీరు రిసీవ్ చేసుకుంటే కింద కామెంట్ చేయండి, సో దట్ మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసం మనం అయితే అప్డేట్ అయితే అవుతాం, మర్చిపోద్దు గైస్. ఓకే, మీ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ డేట్ కింద కామెంట్ చేశారనుకోండి, యొక్క కామెంట్ మేము పిక్ చేసుకొని నెక్స్ట్ వీడియో చేస్తాం కాబట్టి తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి. మంచి అప్డేట్ ఎక్కువ మందికి షేర్ చేయండి గైస్. ఓకే, ఇంకొక ఎక్సెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు, బాయ్.